హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అండ్ కమింగ్ టు ద ప్రీ మార్కెట్ వీడియో. ఈరోజు మార్కెట్లో జరిగే లెవెల్స్ ఏమేమి ఉన్నాయో మనం అబ్జర్వ్ చేసుకుందాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ని అబ్జర్వ్ చేద్దాం. అండ్ మార్కెట్లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి ఆ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. దెన్ నెక్స్ట్ మనం ఫిన్ నిఫ్టీ, దెన్ నెక్స్ట్ మనం నిఫ్టీ 50 అండ్ దాంతో పాటు మనకి మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి, అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి అనే లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీని చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మనకు వచ్చేసి మార్కెట్లో ఒక సర్టెన్ జోన్ దగ్గరే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఉంది 3 డేస్ నుంచి. సో మార్కెట్ ఎప్పుడైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందని మేము అనుకుంటున్నాం. అది ఎట్లా అంటే టెక్నికల్గా మేము చెప్తున్నామండి, ఓన్లీ టెక్నికల్ బేస్డ్ చెప్తున్నాం. మార్కెట్లో ఒకవేళ మనకి రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ మోస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మనకి అయోధ్య రామ మందిర్ ఓపెన్ అయ్యింది. సో దాంతో పాటు మనకి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానికి రిలేటెడ్ ఉన్న ట్రావెల్స్ అవ్వచ్చు, ఐఆర్సిటీసీ అవ్వచ్చు, ఇట్లా మోస్ట్ ఆఫ్ ది దానికి రిలేటెడ్ ఉండే స్టాక్స్ అన్నీ కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ మా కన్సిడరేషన్ ప్రకారం మార్కెట్లో గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గ్యాప్ అప్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఓన్లీ గ్యాప్ అప్కే కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా గ్యాప్ అప్తో పాటు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనే లెవెల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే మార్కెట్లో మనం 2 సైడ్స్ అండ్ 3 సైడ్స్ గురించి మాట్లాడుకోవడం వల్ల మార్కెట్ ఎటు సైడ్ మార్కెట్ మూవ్ అవుతుందో దాని సైడ్గా మనం ట్రేడ్ తీసుకొని మంచిగా ప్రాఫిటబుల్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్లీ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ లెవెల్‌లో స్టార్ట్ అవుతుంది. సో, దీన్ని ఇట్లా ఫార్మ్ చేసుకుంటా మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ లెవెల్ నుంచి ఎప్పుడైతే రివర్స్ అవుతుందో, ఎందుకు అంటున్నా ఈ రివర్స్ అంటున్నా అంటే 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది ఆర్ రెసిస్టెన్స్ ఉంది. సో, ఈ లెవెల్‌ని బేస్ చేసుకొని మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అదే విధంగా ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. సో, ఆర్డర్ బ్లాక్‌ని బేస్ చేసుకుంటూ అండ్ దాంతో పాటు మనకి రెసిస్టెన్స్‌ని బేస్ చేసుకొని మనకి డబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని అండ్ దాంతో పాటు మీరు పర్సనల్‌గా ఫాలో అయ్యే స్ట్రాటజీ వైస్‌గా ఏమైనా ఎంట్రీ వస్తుంది అనుకుంటే ట్రిపుల్ కన్ఫర్మేషన్‌తో మనం ఈ ప్లేస్ నుంచి మనం ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. సో, ఇది మనకి ఫస్ట్ ఎంట్రీ ఛాన్సెస్ అండి. ఇది మనకి ఫస్ట్ ఎంట్రీ ఛాన్సెస్ అండ్ దాంతో పాటు మనకి ఇంకొక ఎంట్రీ ఛాన్స్ కూడా ఉంది. మార్కెట్‌లో మనకి ఈ లెవెల్ నుంచి ఒకవేళ, ఒకవేళ మార్కెట్‌లో మనకి ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకుంటే, ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకుంటే మోస్ట్‌లీ ఈ రెసిస్టెన్స్ మీద మనకి చిన్న సపోర్ట్ కింద యాక్ట్ చేసి అప్పుడు ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ మార్కెట్ రేపు గ్యాప్ అప్‌గా ఓపెన్ అయితే మార్కెట్‌లో మినిమమ్ 15-30 మినిట్స్ అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఒక సర్టెన్ జోన్‌ని క్రియేట్ చేసినాక అప్పుడు బ్రేక్ ఇచ్చిన ఆర్ అప్పుడు మార్కెట్‌లో మూవ్‌మెంట్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారంటే అయోధ్య రామ మందిర్ ఓపెన్ అయిన సందర్భంగా అందరూ స్టాక్స్‌ని బై చేయడం ఆర్ సెల్ చేయడం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. కాబట్టి మోస్ట్‌లీ మనం తక్కువ లాట్‌తో ట్రేడ్ చేసే వాళ్ళందరూ దీన్ని నెగ్లెక్ట్ చేయడం మంచిది. సో, ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ మనకి ఈ లెవెల్ నుంచే మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనకి ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్‌లో మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్, బట్ మా కన్సిడరేషన్ ప్రకారం ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఇట్లా పైకి మూవ్ అయిందంటే ఈ లెవెల్ నుంచి మార్కెట్ పుల్ ఆఫ్ అయ్యి ఆర్ ఇక్కడ నుండి మార్కెట్ మనకి బౌన్స్ అయ్యి మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం 2 సైడ్స్ గురించి మాట్లాడుకుంటే అదే విధంగా మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి లెవెల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ నేను చాలా సార్లు చెప్పిన నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉండేటప్పుడు ఆర్డర్ బ్లాక్ దగ్గర మనకి 2-3 టైమ్స్ కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్‌లో బ్రేక్ వస్తే ఆర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ 2 సైడ్‌ల ఎటు సైడ్ వచ్చిన బ్రేక్ వచ్చేటప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. బేస్డ్ ఆన్ ద స్ట్రాటజీ అండ్ బేస్డ్ ఆన్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో, ఒకవేళ మార్కెట్‌లో అప్ సైడ్ మూవ్‌మెంట్ వచ్చింది అనుకుంటే మళ్ళీ ఎప్పుడైతే మనకి ఈ 3 డేస్ యొక్క మార్కెట్ కన్సాలిడేషన్ స్టేజ్ ఉంది చూసినారా? ఈ ఇది మొత్తం బ్రేక్ అయ్యి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, దీన్ని కన్సిడరేషన్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ఒకవేళ మార్కెట్‌లో డౌన్ సైడ్ ఏమైనా బ్రేక్ వచ్చిందా? డౌన్ సైడ్ ఏమైనా బ్రేక్ వచ్చింది అనుకుంటే, మార్కెట్‌లో మనం 2-3 టైమ్స్ మార్కెట్‌లో కన్సాలిడేట్ అయ్యి ఒక్కసారి బ్రేక్ వచ్చిందా? ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్‌ని అప్ సైడ్‌కి చూసుకోవచ్చు. సో, ఇప్పుడు కూడా మనం గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్స్ అండ్ అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దాంతో పాటు
మనం ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఫిన్ నిఫ్టీలో ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? ఈ లెవెల్స్ అన్నిటిని మీరు ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్‌ని మనకి 2-3 టైమ్స్ మాత్రం కన్సాలిడేట్ అయ్యి అప్పుడు బ్రేక్ ఇస్తే మాత్రం కన్సిడరేషన్ చేసుకోండి. అప్పటి వరకు మార్కెట్‌లో దీన్ని బ్రేక్ ఇచ్చింది అంటే అప్ సైడ్‌కే చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అప్ సైడ్ ఉండడానికే ట్రై చేయండి. ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ చూసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందా? ఒకవేళ ఇట్లా కాకుండా మార్కెట్‌లో ఇలా ఫార్మ్ అయిందనుకుంటే, ఇలా ఫార్మ్ అవుతుంది. పుల్ బ్యాక్స్ తీసుకొని ఫార్మ్ అవుతుంది అనుకుంటే, ఈ లెవెల్ నుంచి మీరు రివర్సల్ చూసుకోవచ్చు. ఈ లెవెల్ నుంచి ఒక పుల్ బ్యాక్ ఫార్మ్ చేసి అప్పుడు రివర్సల్‌ని ఫార్మ్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా సైడ్‌కి ప్లాట్ చేస్తా ఇట్లా. మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో మనం మాట్లాడుకున్నాం. అండ్ అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ఛాన్స్ ఉంది? అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మార్కెట్‌లో రేపు మోస్ట్‌లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెసే కనబడుతున్నాయి కాబట్టి మోస్ట్‌లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేటప్పుడు 15-30 మినిట్స్ మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి ఆర్ ఒక డెసిషనల్ జోన్ దగ్గర నుంచి బ్రేక్ అయితేనే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ముందుగా చెప్పినట్టుగానే మోస్ట్‌లీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బయింగ్ అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి. అండ్ దాంతో పాటు ఒకవేళ మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దాంతో పాటు ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనుకుంటే మళ్ళీ లాంగ్‌గా ఉంది మనకి ఇక్కడ. ఇంకొక ఛాన్స్ లాంగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లెవెల్ నుంచి ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఈ వన్ డే సపోర్ట్‌ని బేస్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఈ వన్ డే సపోర్ట్‌ని బేస్ చేసుకొని మొత్తం లిక్విడిటీని కలెక్ట్ చేసుకొని మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్‌ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ పైకి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ఒకవేళ అది బౌన్స్ అవ్వలేదు అన్న వ్యూ మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు దీన్ని బ్రేక్ అయ్యేటప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా పుల్ బ్యాక్స్‌ని ఫార్మ్ చేసుకుంటూ మార్కెట్ ఈ లెవెల్ వరకు వస్తుంది. ఈ లెవెల్ వరకు వచ్చినంత వరకు మార్కెట్‌లో మనం ఎంట్రీని హోల్డ్ చేసుకోవచ్చు. ఆర్ అక్కడి నుంచి మనకి స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకుంటూ కూడా రావచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మోస్ట్‌లీ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఆర్డర్ బ్లాక్స్ గురించి మాట్లాడుకుంటాం. సో, ఆర్డర్ బ్లాక్స్ గురించి తెలియాలి అనుకుంటే కిందన మా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. ఆర్ ఇన్‌స్టాగ్రామ్ బయో ఉంటుంది. మా మెంబర్ మీ కాల్ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి ఆర్డర్ బ్లాక్స్ గురించి మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ వాటితో పాటు మళ్ళీ అండ్ లైవ్ సెషన్స్ కూడా ఈ రోజు నుంచి మనకి లైవ్ సెషన్స్ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి లైవ్ సెషన్స్ కూడా యాడ్ అవ్వండి. యాడ్ అయ్యి నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మా నుంచి ఇంకేమన్నా నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే కిందన మా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. అండ్ అదే విధంగా లైవ్‌లో కూడా మనకి కిందన స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద నిఫ్టీ 50 గురించి వచ్చేస్తే నిఫ్టీ 50 గురించి చూసుకోవచ్చు. ఇప్పుడు నిఫ్టీ 50లో మార్కెట్‌లో ఏ ఛాన్సెస్ ఉన్నాయి గురించి మాట్లాడుకుందాం. మార్కెట్‌లో మనకి నిఫ్టీ 50లో చూసుకుంటే మార్కెట్ మనకి ఒక ట్రెండ్ లైన్‌ని ఫార్మ్ చేసుకుంటా పోతుంది. అదే విధంగా ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50లో కూడా అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రెండ్ లైన్‌ని ఫార్మ్ చేసుకుంటూనే పోతుంది. మార్కెట్‌లో మనం చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మార్కెట్ ఎక్కడైతే నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉందో ఈ ఆర్డర్ బ్లాక్‌ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడి వరకు? ఈ ట్రెండ్ లైన్ వరకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ నుంచి బేస్ చేసుకొని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ ఇది నిఫ్టీ 50 గురించి చెప్తున్నా. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీతో పోల్చుకుంటే నిఫ్టీలో ఈరోజు మార్కెట్‌లో మంచి ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, దాంతో పాటు ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మోస్ట్‌లీ ఈ 15 మినిట్స్ రెసిస్టెన్స్‌ని రెసిస్టెన్స్‌ని చిన్న సపోర్ట్ కింద తీసుకొని ఇక్కడ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు. మళ్ళీ నేను ట్రెండ్ లైన్ వరకే చెప్తున్నా. ట్రెండ్ లైన్ వరకు చెప్తున్నా. దీన్ని నేను ఎక్స్‌టెండ్ చేస్తున్నా చూడండి. దీనిని ఎక్స్‌టెండ్ చేస్తున్నా. మీరు దీన్ని ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నేను ఈ ట్రెండ్ లైన్ వరకే ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్‌లో మనకి 2-3 టైమ్స్ అక్కడి నుంచే బౌన్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ మోస్ట్‌లీ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్‌లీ మార్కెట్ డౌన్‌కి దిగినా కూడా మార్కెట్ మనకి డౌన్‌కి వస్తున్నా కూడా మార్కెట్‌లో ఎక్కువ మంది బయర్స్ దాన్ని పుల్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో, ఈ 2 పాయింట్స్‌ని కన్సిడర్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ఛాన్స్ ఉంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నియరెస్ట్‌గా మనకు ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉండేటప్పుడు అక్కడ నుంచి 2-3 టైమ్స్ మార్కెట్ బౌన్స్ అవుతున్నప్పుడే మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎయిదర్ అది బుల్ సైడ్ అయినా ఆర్ బేర్ సైడ్ అయినా. సో, మోస్ట్‌లీ ఒకవేళ బుల్ సైడ్ వస్తే మనకి మార్కెట్‌లో ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి ఈ ఆర్డర్ బ్లాక్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ వరకు. నేను ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం పర్స్పెక్టివ్‌లో ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ఛాన్సెస్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ అదే విధంగా ఒకవేళ ఈ ఆర్డర్ బ్లాక్ కూడా బ్రేక్ అయితే మనకి బౌన్స్ అయ్యి ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు రావడానికి మినిమమ్ మనకి
లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ అని ఫార్మ్ చేసుకుంటూ వస్తుంది. ఆ టైంలో మనకి ఏదైనా స్ట్రాటజీ బేస్డ్ ఎంట్రీ వస్తే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బుల్ సైడ్ ఎంట్రీస్‌ని చూసుకోవచ్చు. సో, మోస్ట్‌లీ ఇప్పుడు నేను మాట్లాడుకుంటే మనం గ్యాప్ అప్ మాట్లాడితే 2 పర్స్పెక్టివ్స్ అండ్ గ్యాప్ డౌన్ మాట్లాడితే 2 పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అదే విధంగా అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ అదే విధంగా నిఫ్టీ 50 గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కమింగ్ టు ద మిడ్ క్యాప్ వస్తే మిడ్ క్యాప్ కంటిన్యూయస్‌గా మార్కెట్ ర్యాలీ అవుతూ పైకి వెళ్తూ ఉంది. సో, మార్కెట్‌లో మోస్ట్‌లీ ఆల్ టైమ్ హైకి నియరెస్ట్‌గా ఉంది కాబట్టి మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్‌లో ఆల్ టైమ్ హైకి నియర్‌గా ఉండేటప్పుడు ఒకవేళ ఆల్ టైమ్ హై బ్రేక్ అయినంత వరకు మార్కెట్‌లో వెయిట్ చేయాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఆల్ టైమ్ హై ఎప్పుడైతే బ్రేక్ అయితుందో మనకి అక్కడ బౌన్స్ అయ్యి దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళొచ్చు ఆర్ డౌన్ సైడ్‌కి రావచ్చు. బట్ ఆల్ టైమ్ హైని బ్రేక్ అయ్యి కన్సాలిడేట్ అయినంత వరకు మార్కెట్‌ని అబ్జర్వ్ చేయడం మంచిది. అది నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, ఫిన్ నిఫ్టీ అయినా అండ్ అదే విధంగా మిడ్ క్యాప్ ఆర్ సెన్సెక్స్. సో, మార్కెట్‌లో ఆల్ టైమ్ హైని బ్రేక్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే పుల్ బ్యాక్స్‌ని ఫార్మ్ చేస్తుందో, ఇట్లా పుల్ బ్యాక్స్‌ని ఎప్పుడైతే ఫార్మ్ చేస్తుందో, ఈ పుల్ బ్యాక్స్‌ని బ్రేక్ అవుతున్నప్పుడు, ఈ పుల్ బ్యాక్‌ని బ్రేక్ అవుతున్నప్పుడు మార్కెట్‌లో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఒకవేళ మార్కెట్‌లో ఈ ఛాన్సెస్ కూడా లేదు. మార్కెట్‌లో మనకి ఈ ఛాన్స్ కూడా లేదు అనుకుంటే మార్కెట్ మనకి ఆల్ టైమ్ హైని ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. 3 టైమ్స్ మార్కెట్‌లో బ్రేక్ వచ్చినప్పుడే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వరకు. అండ్ కమింగ్ టు ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉంది. సో, ఈ ఆర్డర్ బ్లాక్‌ని 2-3 టైమ్స్ మార్కెట్‌లో మనకి బేర్ చేయాలి. బేర్ చేసినాక ఒక్కసారి బ్రేక్ ఇస్తే మాత్రం బ్రేక్ ఆర్ పుల్ అయితే మాత్రం మనకి ఈ లెవెల్ వరకు ఆల్ టైమ్ హైని బ్రేక్ అయ్యేటప్పుడు అప్పుడు స్ట్రాంగ్‌గా ఆల్ టైమ్ హైని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్‌లీ. లేదా ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిపోతాయి. ఈ లెవెల్ గాని మనకి బ్రేక్ అవుతుంది అనుకుంటే, మనకి ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ అయ్యి మార్కెట్‌ని మనం బుల్ సైడ్‌గా చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా మార్కెట్‌లో మనం సెన్సెక్స్ గురించి మాట్లాడుకుంటే అండ్ సెన్సెక్స్‌లో చూసుకుంటే మార్కెట్ మనకి ఒక సెర్టైన్ జోన్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. సో, మార్కెట్‌లో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? అండ్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ మనం గ్యాప్ అప్ గురించి మాట్లాడుకోవాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్‌లో మనకి ఈ లెవెల్ నుంచి మనకి ఇక్కడ నుంచి మార్కెట్‌లో మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్ నుంచి బేస్ చేసుకొని ఇక్కడ వరకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ లెవెల్‌లో ఒకవేళ బ్రేక్ అయ్యింది అనుకుంటే, ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి లాంగ్‌లో మనకి ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి, ఆ ఆర్డర్ బ్లాక్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపించకపోవచ్చు. సో, ఆర్డర్ బ్లాక్ వరకు వెళ్ళట్లేదు అనుకుంటే మనం తెలుసుకోవాల్సిన విషయం మనకి నియరెస్ట్‌గానే మనకి 15 మినిట్స్ రెసిస్టెన్స్ ఉంది. సో, ఈ 15 మినిట్స్ రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి పుల్ ఆఫ్స్ తీసుకొని ఇక్కడ వరకు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ వరకే ఎందుకు డ్రా చేస్తుందంటే మోస్ట్‌లీ మన 2-3 టైమ్స్ మార్కెట్‌లో మనకి ఈ ట్రెండ్ లైన్ వరకే వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి, మోస్ట్‌లీ మనం ట్రెండ్ లైన్‌ని మంచిగా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా అలా కన్సిడర్ చేసుకునే ప్రాసెస్‌లో మార్కెట్ మన సైడ్ వస్తుంది అనుకునేటప్పుడు ఎయిదర్ స్ట్రాటజీ బేస్డ్ ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ ఆర్ క్యాండిల్‌స్టిక్ బేస్డ్ ఎంట్రీ వస్తే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అదే విధంగా మనకి సెన్సెక్స్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ నుంచి పుల్ ఆఫ్ చేసుకుంటే మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యి పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు పుల్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్‌లో ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్‌లో పుల్ ఆఫ్ అవుతున్నప్పుడు మంచి ఎంట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్‌లో సెల్లింగ్ ప్రెషర్ కంటే బయింగ్ ప్రెషర్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అక్కడ నుంచి మార్కెట్‌లో పుల్ ఆఫ్ అయ్యేటప్పుడు హ్యూజ్ ఎంట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హ్యూజ్ ఎంట్రీస్ అండ్ హ్యూజ్ టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ మనకి ఈ కన్సిడరేషన్ తీసుకోండి. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకుంటే మనకి ఉండే ఒకే ఒక్క ఛాన్స్ నియరెస్ట్‌గానే ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ ఒకవేళ బ్రేక్ అయింది అనుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మళ్ళీ మనం పుల్ ఆఫ్స్‌ని చూసుకోవచ్చు. సో, మోస్ట్‌లీ మనం ఇప్పుడు మాట్లాడుకుంది గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ గురించి మాట్లాడుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 అదే విధంగా మిడ్ క్యాప్ అండ్ అదే విధంగా సెన్సెక్స్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. వీటిలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ అనే లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్‌లీ గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ముందు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం ఛాన్స్ ఉన్నాయి వాటిని మనం ప్లాట్ చేసుకుంటే అండ్ అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ వాటి నుంచి మాట్లాడుకున్నాం వాటిని కూడా ప్లాట్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ నుంచి డ్రా చేసుకున్న లెవెల్స్‌ని జస్ట్ కన్సిడరేషన్ కోసం సైడ్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక మన లెవెల్స్ వరకు వస్తున్నప్పుడు మార్కెట్ రివర్స్ అవుతుందన్న ఒక వ్యూ వస్తుంటే
అప్పుడు మనకి స్ట్రాటజీ బేస్డ్ ఆర్ క్యాండిల్‌స్టిక్ బేస్డ్ అండ్ అక్కడ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మనకి డబుల్ ఆర్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ తీసుకొని మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల మోస్ట్‌లీ ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 అండ్ అదే విధంగా మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ కమింగ్ టు ద కమోడిటీస్ గురించి మాట్లాడుకుంటే కమోడిటీస్‌లో మనం నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం. దీన్ని మనం లైవ్ మార్కెట్‌లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే మార్కెట్‌లో మనం మార్కెట్ ఓపెన్ అయినాక ఏ ఛాన్సెస్ ఉన్నాయి లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్‌లీ మన ప్రీ మార్కెట్ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నా. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. లెవెల్స్ మంచిగా యూజ్ అయ్యి మీరు ఎంట్రీస్ తీసుకోనగలిగే ధైర్యం వస్తుంది అనుకునేటప్పుడు మన ఛానల్‌ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అలా సపోర్ట్ చేయడం వల్ల మేము మోర్ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లా ఉంటుంది. అండ్ ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నా. వీడియో అర్థమైతే కిందన కమెంట్ చేయడం మర్చిపోకండి. కమెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన ఆర్ మన ఇన్‌స్టాని ఫాలో అవ్వండి. అండ్ అదే విధంగా మీ కమెంట్‌ని పోస్ట్ చేయడం వల్ల మేము ఆ కమెంట్ చదివి ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. 9:30 టు 10 ఏఎం లోపు మనం లైవ్ మార్కెట్‌ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ లెవెల్ మీకు మంచిగా యూజ్ అవుతున్నాయి అనుకుంటే మా లైవ్ మార్కెట్‌లో యాడ్ అవ్వండి. లైవ్ మార్కెట్‌లో యాడ్ అయ్యి మా లైవ్ మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. ఎంట్రీస్‌ని మంచిగా మేము ఫైండ్ ఔట్ చేస్తున్నామా లేదా అన్నది అబ్జర్వ్ చేసి మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటే ఇంకొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల ఇంకొంతమందికి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇప్పటి వరకు చెప్పిన వీడియో మంచిగా అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైతే కిందన కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మళ్ళీ మనం ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. అండ్ జై హింద్.